మంత్రి ప్రశాంత్ రెడ్డిపై బీజేపీ నేతలు నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల పోలీసులు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక ఉన్నతమైన మంత్రి పదవిలో ఉండి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడంపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. భౌతిక దాడులు చేయమని ప్రోత్సహించడం సమంజసమేనా అని ప్రశ్నించారు. ఇక ప్రభుత్వం చేసే తప్పులను నిలదీస్తే భౌతిక దాడులు చేస్తారా అని మండిపడ్డారు. మన మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు ప్రెస్ వారితో మాట్లాడుతూ ఇదే మండల్లో ఇంకోసారి బీజేపీ పార్టీ తరఫుకెళ్ళి ఏమన్నా కార్యక్రమాలు చేపడితే నిరసన కార్యక్రమాలు చేపడితే భౌతిక దాడులు చేస్తాము అని చెప్పి మాట్లాడడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ప్రజాస్వామ్యంలో పౌరుల్లాగా మాకు హక్కు ఉంది, తప్పకుండా నిరసన జరుగుతుంది. మీరు ఈ దురహంకారంతో మాట్లాడుకుంటూ భౌతిక దాడులు చేస్తాము, మీరు మంత్రి అయినప్పుడు కూడా మీరు చేసిన ప్రమాణం మీకు గుర్తుండాలి, రాగద్వేషాలకు దూరంగా పనులు చేస్తామని చెప్పి బీజేపీ కార్యకర్తల మీద భౌతిక దాడులు చేస్తాము అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు ప్రేరేపించి ఇంకా రెచ్చగొట్టి వాళ్ళతోని మా మీద భౌతిక దాడులు చేస్తామని దానికి రెడీగా ఉంది. దయచేసి ఒక విషయం మర్చిపోద్దు, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా విషయం చెప్తున్నారు, ఇప్పుడు మీరే ఉండరు, ఇంకొక 6 నెలలో 7 నెలలో సంవత్సరం తర్వాత